మనం అందరం కలిసి నీ రాజ్యం తీసుకొని పోతా నీ దేశం తీసుకొని పోతా అని పిల్లల ఎంబడి పెట్టుకున్నాడు పిల్లగాళ్ళని ఎంబడి పెట్టుకొని కానాలి ఎంతైనా రాదు మళ్ళీ అలగిరి మాది కొడుకులారా రారా మీ రాజ్యం వదిలిపెడతా మీ మీద తీసుకుపోతా రాజ్యం మీద వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికన్నా పోయి బతుకుదాం అన్నాడు పెట్టుకొని వీళ్ళిద్దరు వాళ్ళు ముగ్గురు కూడా 5గురు అందరాగా బయలు వెళ్ళే రంగరంగ ఎక్కడికి వచ్చిండ్రు అవి బిడ్డకి ఇదే మీ రాజ్యం ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు వేయండి కదా ఇదే బిడ్డ మీ బంగుళాలని ధనమట బంగుళాల కాడికి వచ్చి అక్కడ వాళ్ళని వదిలిపెట్టింది ఈ మల్యలగిరి మహారాజు మల్లికమ్మ వాళ్ళ బిడ్డ మమతరాని బిడ్డగా మేము పోతామని ఆ మల్యలగిరి మహారాజు అన్నాడు అన్నప్పుడు ఆ రాజు రక్తశీల మహారాజు అన్నాడు కదా అయ్యా మాకు రాజ్యం వేలే విధానం మాకు తెలియదు దేశం వేలే విధానం నాకు తెలియదు మరి ఇంట్లో కూడి నా అక్కకు తెలియదు మీరు ముగ్గురు కూడా మాతోటే ఉండుర్రి మీరు మాతోనే ఉంటే మనిషి ఒక్క పని చేద్దాం మనిషికో ఇక్కడ అన్నం తిందాం మీరు ఎక్కడికి పోయి ఎందుకు బతకాలే మరి ఇక్కడ ఉండుర్రు అన్నప్పుడు మరి అప్పుడు ఆ మల్యాలగిరి మనం సరే బిడ్డగా మేము కూడా ఇక్కడనే బతుకుతాం ఇట్లా పని చేసుకుంటూ బతుకుదామని 12 ఏళ్ళ కింద వదిలిపెట్టిన బంగుళాలు 12 ఏళ్ళ కింద వదిలిపెట్టిన బంగుళాలు అగో ఆ తలుపులు తాళాలు తీసి వరకల్లా బల్లి పాత్రలు పెట్టినాయి అగో ఇల్లంతా శుద్ధి పెట్టిన ఆనాడు ఇక్కడు అన్నం వండుకొని తిన్నాక అప్పుడు అక్క కరణవతి అన్న తప్ప మా నాయన ఏలే రాజ్యం ఉండే నాయన ఏలే దేశం ఉండే తమ్ముడా నువ్వు రాజ్యం ఏలాలి దేశం ఏలాలి అయ్య పేరు కాపాడాలి అన్నప్పుడు చిన్నక్క కరణవతి దేవి అల్లడానికి తమ్ముని తీసుకొచ్చిన ఆయన పెట్టెలోన ఉన్న బంగారు కిరీటం తీసింది పిల్లగాని పెట్టింది చేతులు వెళ్ళినా పెద్దాం చేతులు పెట్టింది తమ్ముడా నువ్వు రాజ్యం ఏలాలి దేశం ఏలురా ఇంట్లో ఊడిగా మేం చేస్తాం అన్నది ఆనాడు ఆ బిడ్డ పిల్లగాడు రక్తశీల మహారాజు కానాడు అభయ్య పోటువ గాడికి వచ్చి దండం పెట్టి అరే దేవా దేవా మరి ఆ కచేరి కాడికి వచ్చే వరకు మంత్రి వీరసేనుడు రాజ్యం మీద కూర్చున్నాడు ఈ పిల్లగాను చూస్తే ఎట్లా ఉన్నాడు సుందరశీల మహారాజు నోట్లకి వెళ్ళి ఊసిపడ్డట్టే ఉన్నాడు అప్పుడు ఆ మంత్రి వీరసేనుడు దిగి మరి బిడ్డ నువ్వు ఇవ్వాలంటే అయ్యా నేను సుందరశీల మహారాజు అన్న కొడుకు నా పేరు రక్తశీల రాదు అవి అందుకే అంటారు బిడ్డ మంట పడ్డ కానీ మాణిక్యం అక్కడ మాణిక్యానికి ఉంటది మసికబొంత అక్కడ మసికబొంతకే ఉంటది కొడుకా రమ్మని శివాసనం మీద కూర్చున్న పెట్టిన ఆ ఊళ్ళో ఉన్న మంది చూసిన అయ్యా నువ్వు ఎవరు కొడుక నేను సుందరశీల మరదు కొడుకున్నావు అన్నాడు బిడ్డ నీకు పెళ్లి పేంటం లేదురా పెళ్లి పేంటం లేను రాజ్యం వెళ్తే కదా కచ్చిరు బరక తక్కువ బిడ్డ నువ్వు పెళ్లి చేసుకొని రాజ్యం వేలు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా రాజ్యం వెళ్ళే మాటకుండా మా రాజ్యానికి కూడా మంచి కాదు అని వాళ్ళు అన్నప్పుడు ఈ ఏనుగందరి వెళ్ళగాడు ఏగుల గుల్ల వర్ణం వంగిండు నా పెళ్లి పాడువాడా నేను ఏ ముఖం పెట్టుకొని పెళ్లి చేసుకున్న కాంత ఉన్నాక కావును పెళ్లి కావద్దు
కాంత అంటేనేమో మా అక్క కాముడంటే నేను నా అక్క తోడి చెప్పుదా ఏ రాజ్యం అన్న పోతా ఏ దేశం అన్న పోతా అయ్యయ్యో కులం పిల్లగాన్ని తీసుకొచ్చి నా అక్కకు పెళ్లి చేసి నా బావనేమో రాజ్యం మీద కూర్చుని పెడతా నా బావ చేతి కింద ఎలా సుంకరి పని చేస్తాను అనుకున్నాడు పిల్లగాడు రక్తశీల అయ్యా అక్క ఉన్న బేటి తెలివి తక్కువ చేసుకున్న తమ్ముడు ఎందుకు కత్తిరి మీద కూర్చున్న కాడ ఇవ్వలేమన్నారా అయ్యా ఉన్న మంది అన్న నీకు పెళ్లి పేండం లేదురా బిడ్డ పెళ్లి చేసుకున్నాక రాజ్యమేలో ఉన్నారు అంటే అక్క నాకు అనిపించింది కదా ఇవాళ నిన్ను కళ్ళ ముందటోని ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా పోయి అక్క కులం పిల్లగానే తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి బావని తీసుకుపోయి రాజ్యం మీద కూర్చోబెడదామన్న ఆలోచన వచ్చింది ఎందుకంటే మన కవ్వండే పడికే అయ్యో చచ్చిపోయినా మన అవ్వ ముండైన 4 ముత్తైలు తీసుకొచ్చి అయ్యో అక్కల నా బిడ్డ పెళ్లి చేస్తాను 10 మందితో సోల్తి చేసిన అవ్వ చచ్చిపోయినా అయ్యున్నా కానీ నా బిడ్డ పెళ్లి చేద్దామన్న ఆలోచన ఉన్నదా అక్క నీ తమ్ముడు నన్ను అల్లారముద్దు ఆదుకున్నా బావెల్లో కొట్టినా నన్ను దాదుకున్న వాటి నీకు పెళ్లి చేసి అక్క నేను బంగారు తులవారం మీద కూర్చుని పెడతా నా బావని రాజ్యం వెళ్ళిపిస్తానమ్మా ఎంత మాట అన్నావురా కాంత ఉండగా కావును పెళ్లి కావద్దు అంటే నీకు పెళ్లి చేస్తాను తమ్ముడా తమ్ముడా పెళ్లి చేసేదిరా ఇవాళ నాకు పెళ్లి ప్రేమ లేదు లెక్క మీద లగులేదురా తమ్ముడా ఆనాటి కాలాన ధర్మయ్యగిరి శివ కళ్యాణ ధర్మయ్య పట్నం వేలేటి వాడు మరి ఆ తల్లి అక్కరో మా కాళదేవి మరి మీద తమ్ముడు దొరికినాడు తమ్ముడు బిర్యానీ సాధిపించి పెద్ద చేసినట్టుగా తమ్ముడారిని దాదుకున్నారా ఆ తల్లి చూసిన మా కాళదేవి కాశ మీద కాశ పోసుకొని పూసిన కాశ పురి ఇప్పకుండా ఎట్లా బతికిందో అట్లా నేను బతుకుతా తమ్మి నాకు పెళ్లి మీద ప్రేమ లేవు లగ్గ మీద లగులేవురా నాకెందుకు తమ్మి నీకే పెళ్లి చేస్తా తమ్ముడా నువ్వు పెళ్లి అన్నమాట నీ నోటికి వచ్చింది కాబట్టి చింత చెట్టు నాకు టీలు పెడతారా మరి అప్పుడు ఆ పిల్లగానికి అయ్యో తమ్ముడు ఏ రాజ్యమన్న ఏ దేశం నీకు పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా అన్నప్పుడు నా అక్క మాట కాదండి నా అక్క ఎంత బాధపడను నా అక్క మనసు బాధ పెట్టాను వీళ్ళు అనుకుంటాంటే వీళ్ళకి ఎవరింటాను అబ్బాబా అగో కలియల్లో ఇళ్ళల్లో ఉన్నది అగో ఆనాడు ఆడవిల్ల
మరి కలియల్లో ఇళ్ళల్లో ఉన్నది. అవు ఆ మమత రాని చూసింది. ఆ మమత రాని ఆ మల్లికాంబ చూసి ఏమంటాంది, అరే అవ్వా నువ్వు ఏ రాజ్యం పోవాలి, నువ్వు ఏ దేశం ఎందుకు పోతావు, ఎక్కడికో పోవుడు కాదు, ఇయ్యాల మీ మరవ మాకెరక మా మరవ మీకెరక, అయ్యయ్యో ఇయ్యాల మీ మరవ మాకెరక మా మరవ నీకెరక, అవ్వ నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తా, ఇలా నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తాను ఒక్క మాట ఎప్పుడన్నదో. పరాయి రాజ్యం ఎందుకు పోవాలి, పరాయి పిల్లని తీసుకొస్తే దాన్ని మనం వీళ్ళ తెలియదు, దీని మనం వాళ్ళ తెలియదు అని ఆనాడు అగో అప్పుడు ఇంట్లో మాట్లాడుకొని ఆ బిడ్డ మమత రానికి పిల్లగా రక్తశీల మహారాజుకు కలిమితో ఒకటి కళ్యాణమ్మ నాకనెట్ల దూరం కొట్టాలని నాడు పిల్లగాడే ఆనాడు భయ్య ఊగేది బంగారు తులవారం కాడి కాసింది. అవ్వయ్య ఊగేది బంగారు తులవారం కాడి కాసి అయ్యయ్యో అక్క కలనవ రమ్మని అగో అక్కను తీసుకొని బంగారు తులవారం కాడి కాసి మల్లికాంబకి ఏమంటే ఆలోచనతో ఎప్పుడైనా చూసినా పొలలు ఊపుతాంటే లెక్క పెరిగింది. ఆడదానికి అహంకారం ఉండద్దు, అహంకారం ఉంటే అడుగున పడుతుంది. ఏడుగుర్రం పెరిగినట్టు పెరిగింది. భూదేవ సేవ చేయాలి ఆడిది. ఈ ఎన్నోల పాటుగా దాని సేవ చేస్తా కడుపులగా తూలు ఉంటుంది. నలుపుకి నిజాలు మంటలు విరవంత వంటలు ఇవ్వాలి, చెడగొట్టి చెట్ల పాలు వేయాల దాన్ని. ఇంకా అప్పుడు చూసా నా బిడ్డ ఎప్పుడు తులవారం ఊరాలే దాని కింద దాచిరకం చేస్తాను. దాచి పని ఎన్ని రోజులు చేయాలి నా బిడ్డ కానీ. రామ 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 నేను ఉన్నప్పుడే నా బిడ్డకి ఇంత బతుకు తెరువు ఉంచాలి. రేపటి కల్లా 6,000 పెద్ద నా పానం అయినాక నా బిడ్డకు బతుకు తెరు ఎవరు ఉంచుతారు, ఎవరు ఉంచుతారు కాబట్టి దాన్ని చెడగొట్టి చెట్ల పాలు వేయాలన్న అల్లుడు వచ్చినాక చెప్పరాని ముచ్చట్లు చెప్పి దాని మీద పుట్టించో ముచ్చట చెప్పి నా అల్లుడితో దాన్ని కొట్టించు దాన్ని ఊరవతలు దాన్ని పానం ఇవ్వాలి అనుకున్నది ఆయన పాపగారు. ఇప్పటికప్పటిగా తర మరవంతులు దొర మరవంతులు ఆడవాళ్ళ మరవంతవులు దొరక అవసరం మరవంతవులు దొరకది.
ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేసి తీరుతారు. మొగోడు అనుకున్న పని కావాలి కొన్ని ఏళ్ళైనా కాదు. మరి అప్పుడు ఆ పాపగారి ముందుగా ఇప్పటికప్పటికన్నా ఆడోళ్ళే శత్రువులు. ఎలా అరే రే ఎట్లా ఏమి ఏళ్ళని వెనక ముందు ఆలోచించింది. పాపగారి ముందు నా భర్త వచ్చినాక కానిపోయి మనకంకెళ్ళి అరపోతా అనుకోని ఇంటికాడ ఉన్నప్పుడు వెనక కచ్చిరికాడ ఉన్న రాజు పిల్లగాడు ఏ మొగబాయి కన్నా సేనగాడి వేనా తిరుగుగాడి వెనకొట్టుగాడి వేనా కోదగాడి నా కడల కిల్లుతో పడతారు. పొద్దున తర్వకట్ట చేసి ఇంటికి వచ్చే వరకు చేసిన పని మరిపించేది. ఇంటి ఇల్లాలు అన్నరాట కచ్చిరికాడ ఉన్న పిల్లగాడు రవణాల తొవ్వల వంటి పిల్లగాడు రక్త సేనరాజు అగో భ్రమణాల బేటికి వెళ్ళిపోతానని అరే రాజు బయలు వెళ్ళండు. ఇంటి ముందు కూర్చొని చేస్తాంది. నేను ఏమి ఏమి తల్లి ఎక్కడ దారపోతుంది అవ్వు బామా బామా మమత రాని మమతరాని అయ్యా ఇప్పుడే గిట్ల అయ్యో అయ్యా నీకు ఏం పుట్టింది నీకు ఏం నీకు కొన్నా ఇక్కడ దేవుడికి దెబ్బగా దేవుడు భయపడతాడు. ఏం పుట్టిందా నీకు? ఇంటికి వచ్చే వరకు అయ్యో నా కుయ్యాను మొత్తుకో. ఏం పుట్టిందా నీకు? నేను ఏమని చెప్పాలి అయ్యా? ఉన్నది ఉన్నాడు చెప్పు. అయ్యా గడియ దాడితే గండం దాడుతుంది అయ్యో అయ్యా. నువ్వు అందమైన గువ్వవే మంచి రాజ గువ్వవే నీ మనసు అందమైన బర్రె ఏ పాడు పాలు గద్దల మీద అంత లంచ కొడుకురు వచ్చి ఏంది నీ బాధ ఏంది? నేను ఏమని చెప్పాలి? ఒకటని చెప్పన్నా రెండని చెప్పానా? నీకు నా సంవత్సరం నీ అక్కయ్య అన్నా నాకు కారణం అందరికి ఆడలకు ఒక్కడే మొగలు అయితే నాకు 2 మొగలు వేసినాను. 2 మొగలు లేవలే ఎందుకు నీకు బాధ? ఏం చెప్పాలి? ఒకరోజు చెప్తే తెల్లారుతుంది. ఏమన్నా మాట అన్నారా? చేసుకున్నప్పుడు ఆడదాని మాట మొగోడు వినాలి. ఆగవాగని చెప్తే అనగబట్టి 4 బుద్ధ బుద్ధ అయితే ఇప్పుడు నీ మాట నేను వింటలేనా? నీ మాట నేను వింటలేనా? ఏమి నేను పాడవాడా? ఏంటి బాధ ఏంది? అన్నదా నా అక్క నేను అనన్న బతుకద్దు బతుకద్దు అన్ని మాటలేవన్నదా? తక్కువ మాటలు అంటాను నిన్ను ఇది తక్కువ మాటలు మాట్లాడతాను తెలుసా? ఎందుకే ఏమన్నా నిన్ను? ఏమన్నా అంటే ఇప్పుడు నువ్వు ఏమన్నావు మా అక్కని తొమ్మిదియాల ఊసిన పెట్టిన అయ్యో బుక్క పాల బుక్క పరవన్నో బుక్క తినిపివన్నావు. తినిపి అంటే అయ్యో నా ఆడబిడ్డ కాదు నా తొడవుచ్చి అక్కలెక్క అనుకోని నేను తొమ్మిదియాల ఊసిన పెట్టిన అయ్యో బుక్క పాల బుక్క పరవన్నో బుక్క తినిపిస్తా అని అంటే నువ్వు ఏమన్నావు అంటానవే? నిన్ను అంత గంజి గంజి ఉంటా అదే సాయి తెలుస్తలేదా? నువ్వు ఆడి పుట్టు వాడి పుట్టలేదా? నువ్వు తింటున్నావా? అన్నం నేను అడ్డు పెడతాను నువ్వు తింటావా? అట్లా ఉంటావా? గదే గదే ఆడదాన్ని నమ్మడికి ఇస్తుంటాను. గిన్నెలు ఎత్తుతాడు గిన్నెలు ఎత్తుతున్నాడు. ఏంది నీ బాగా చెప్పుగా ఏదో ఇప్పుడు నీ అనవసరంగా అంటదా ఉంటుంది మా అక్క. మీ అక్క అంటాడు దేవుడు
చేయరేవుకుండు అన్నం దాకా అంతలేవు నీ సాయి చేస్తే అంత కాటు చేస్తాను మాడు చేస్తాను ఆడిపోతే అడగడతాను అడగాడుతాను ఏమైనా సాయి లెక్క చేస్తానా అని నీ ముఖం లెక్క చేస్తాను నేను కూర అడితే మెచ్చలేదు నేను అన్నం అడితే మెచ్చలేదు నేను అలకేస్తా అంటాను కదా నీ ముఖం లెక్కేస్తాను వాళ్ళకు పాడవాడు ఇదేనా అడవిలో అంగీతం అదే ముఖం మంచిగా లేదా ఏమో మీ అక్కకి నువ్వు వేసుకున్నావే నువ్వు మంచిగా నాతో సహకారం చేస్తాను మీ అక్కకి ఏమనిపిస్తుంది నువ్వే సంబరపడతావు నువ్వు తాగకుండా వస్తావు నేను ఉన్నాను తాగకుండా వచ్చి నువ్వు నాతో మీ అక్క మీ అక్క ఏమంటా దొరికేనా ఇగో నన్ను అంటే అనేది నేను ఎందుకంటే నేను మరదలు కావచ్చు అనేది కాబట్టి నేను పడేదాన్ని కాబట్టి అంటే నేను పడవచ్చు నేను పడదాన్ని అంటే చెప్పుకుంటే ఇద్దరు వద్దు ఒకలే చెప్పుకోకుండా పోతాను ఇగో మిట్టకాల్లో లేడితే నీళ్ళు పట్ట పడితే లోతుకాల్లో లేడితే నీళ్ళు అల్లే నిక్కుతాయి నలుగురు ఇంతే నా లోకాలు చూసినట్టు నలుగురు వచ్చే మనకు ఎందుకు మన మాట బయట పడితే ఊరంతా ఎరక ఇద్దరు ఆనం పోద్దాని నా మనసులో నేను ఒప్పుకుంటాను ఏది మాట బయటకు ఒక్కకుండా మాట బయటకు ఒప్పితే నలుగురు ఇంటే ఇంకా మన సంసారాన్ని ఆగం చేస్తారని ఇగో చెప్పినాకనన్న ఏడు లేకపోతే ఏడ్చినాకనన్న చెప్పు ఈ చెప్పుడు ఏడుసు ఒక్క మొక్కనైతే దొరక అవుతాను ఇక మీ అక్కేమంటా దొరికేనా మా తమిళ మనమయ్య మా తమిళ దువ్వేయమని పనకడ పాంగుట కుసునకాడ తేరుగుటమని అచ్చే తువల దొంగలు పడమని ఐదారు ముద్ద పెట్టమని మొల్లారా నుంచి చెట్టు అయ్యా వాడు పెళ్లి చేసుకుని పెళ్ళంతా సుఖపడతాడు కానీ నాకు పెళ్లి అంటాడా పేరు అంటాడా నన్ను 4 చెట్టసారికి ఇస్తే ఫోన్ శృంగారం అన్నాడా రాను శృంగారం అన్నాడా నువ్వు నన్నుగానే నా ఉంటే నాకు పెళ్లి చేయపోనా నన్నుగానే నా ఉంటే నాకు పెళ్లి చేయపోనా వాడు తొడవచ్చా బాడకాటికే వాడు పెళ్లి చేసుకొని పెళ్ళతో మంచుకుంటాను కదా నాకు పెళ్లి అంటానా వాడు ఈడ దుమ్ము అయ్యా వాడిని అవును అరకవాడిని ఎవడన్నా వచ్చేస్తాడు ఇద్దరు తక్కువ మాటలు మాట్లాడుతాను ఎందుకయ్యా బతుకుడు ఎందుకు నా ముందు నువ్వు బయటకు వచ్చేస్తాడు రా అని అంటలేదు నేను ఇంట్లోకి నన్ను ఎక్కడ రమ్మంటాయ్యా ఏ ఆడదాని ముందట మొగని మాట అంటే ఆడదానికి ఎంత బాధ అనిపిస్తుంది నన్ను అంటే నీకు బాధ బాగుంది బాధ కాదు నాకు నువ్వు వేసుకున్న భర్త నేను వేసుకున్న భార్య ఇంకో ఆడి మాట అంటే నా అక్కను వెళ్తే నువ్వు తొందరపడకూడదు నేను ఇద్దరికి బతుకుతాను ఎవరు నేను అడగాను నేను అర్థం చాలు చెప్పచ్చినవా సంతం పట్టుకోని ఓ ఇంకా నీకు తువ్వాలా 2 చెప్పులు భార్య మాటలు పట్టుకున్నాడు చెప్పుడు మాట ఇన్న మాట కానీ చెప్పుడు మాటలు చేయటం ఉన్నారు భార్య మాట పట్టుకొని అక్క దగ్గరికి వచ్చి ఏమిటే కర్ణి నోటికి వచ్చిన మాట ఒక్కొక్క మాట ఎనుక పోతలేదట ఇలా భార్య అనరాని మాట్లాడి ఏం తెచ్చిందాను నేను ఏం పోసిందాను అన్నమాట సరే నాకు తమ్ముడు పెళ్లి చేసుకుని నాకు పెళ్లి అన్నా తేలడం అని అంటున్నమాట నేను ఆనాడు అన్నా అక్క నీకు పెళ్లి చేస్తానంటే తమ్ముడా మనకు అవ్వయ్య లేదురా అని నువ్వు నాకు పెళ్లి చేసినావు ఇప్పటికే నాకు పెళ్లి అంటే ఎవరికైనా మారుమన విత్తులు ముండా నువ్వు అక్కడ కాదు చెప్పుతోనే పడితే చెడిపోయిన దానవరండ నువ్వు బతుకుతాను బయట సాగుపో తమ్ముడా ఎంత మాట అన్నవరా తమ్ముడు ఎడమకాలు చెప్పుతూనే నిలబడతావారా తమ్ముడా తమ్ముడా నాడు నాకు పెళ్లి మీద ప్రేమ లేదు లగ్గ మీద లగులు లేవు తమ్మి నాకు పెళ్లి ఎందుకు అన్ననాడు నేను నీకు పెళ్లి చేసిన కానీ తమ్మి నేను నిన్నెందుకు మాట అంటానా తమ్ముడా నేను మాటలు అనేదాన్ని కాదు నేను మాటలు నిన్ను కోపం వచ్చేదాన్ని అయితే ఆనాడే బాబా మనల్ని వెళ్ళగొట్టి నాడే నీ మీద నాకు కోపం వచ్చి నీ పానం తీయపోదు నార తమ్ముడా ఓరే తమ్ముడార తమ్ముడు తమ్ముడార తమ్ముడా తమ్ముడు
లంజగన్న మాటరా లంజగన్న మాటరా నోటికెట్లా వచ్చరా అక్క లంజతనము నువ్వు ఏడ చూస్తువా అక్క దొంగతనము నువ్వు ఏడ చూస్తువా అనరాని మాటరా నన్ను ఎట్లా కంటివా కాదు అంటే తమ్ముడా వాళ్ళు మొక్కదానురా వాళ్ళు మొక్కదానురా కడుపులోన తలరా తల పెడితే తమ్ముడా అవ్వలేని వాళ్ళము అయ్యలేని వాళ్ళమే చిన్ననాడు తమ్ముడు అమ్మ చచ్చిపోతారా అయ్య చచ్చిపోతారా నిన్ను నన్ను వీసిరా అక్క చేతిలో పెడతారా సాదుకున్న అక్కరా సాదుకున్న బావరా నిన్ను నన్ను తమ్ముడా ఇల్లు ఎల్ల కొడతారా నిన్ను ఎత్తుకోలేరా అడవిలోన తమ్ముడా సంకకెత్తుకుంటారా సంకకాయ కాజరా ఎత్తుకుంటారా ఉదమకాయ కాజరా నిన్ను ఎత్తుకోలేరా అడవిలోన తమ్ముడా ఆకలైన కాడరా పచ్చి ఆకు నిల్లరా రూపలైన కాడరా